तेजस्वरूपा तेजोरूपा स्मरण सन्तुष्टा इह परदायक आपद्बान्धव अनाथरक्षक साधुस्वरूपा नाम्पल्ली बाबा मनसा स्मरामि नाम्पल्ली बाबा शिरसा नमामि नाम्पल्ली बाबा मनसा स्मरामि नाम्पल्ली बाबा शिरसा नमामि। दिगंबरा नाम्पल्ली बाबा दिगंबरा 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 नाम्पल्ली बाबा दिगंबरा 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 नाम्पल्ली बाबा दिगंबरा 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 नाम्पल्ली बाबा दिगंबरा। అత్రి మహర్షి అనసూయ మాతల వరపుత్రుడు దత్తాత్రేయుడు. శైవ వైష్ణవ శాక్తేయ సాంప్రదాయాలను అనుసరించి ఆచరించే ప్రతి ఒక్కరూ దత్త భగవానుడిని విధిగా ఆరాధిస్తారు. ఇలా ఆరాధించే వివిధ దత్తక్షేత్రాలు దేశవ్యాప్తంగా విరాజిల్లుతూనే ఉన్నాయి. పిఠాపురం, శ్రీక్షేత్ర గాణుగాపురం, అక్కలకోట, మహూర్, కురువపురం, షిరిడి లాంటి క్షేత్రాలే కాక సహ్యాద్రి పర్వత శ్రేణులలో కూడా దత్త మందిరాలు మనకు దర్శనమిస్తాయి. యుగ యుగాల నుంచి దత్త ఆరాధన కొనసాగుతూనే ఉంది. దత్త అవధూతలుగా తామే స్వయంగా అవతరిస్తూ మానవాడిని తరింపచేస్తూనే ఉన్నారు. ఇలాంటి దత్తాంశ సంభూతులే నాంపల్లి బాబా. హైదరాబాద్ మదీనాగూడ ధర్మపురి క్షేత్రాన బాబా మహాసమాధి, నిలువెత్తు బాబా పాలరాతి విగ్రహమూర్తి స్వరూపాలు షిరిడి క్షేత్రాన్ని తలపింపజేస్తాయి. పాలరాతితో మలచిన నాంపల్లి బాబా విగ్రహ ముఖారవిందం నిండు పున్నమి నాటి పూర్ణ చంద్రుని వలె పండు వెన్నెలను కురిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రత్యక్ష నిదర్శనాలు అందరికీ అనుభవపూర్వకమే. శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో పుట్టి కురోపురాన్ని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. శ్రీ నృసింహ సరస్వతి కరంజలో పుట్టి శ్రీక్షేత్ర గాణుగాపురాన్ని తమ కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. అలాగే దత్త అవధూత నాంపల్లి బాబా వారు పూర్వపు మద్రాసులో జన్మించిన హైదరాబాద్ను వీరు తమ కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. ఇలా తమ ఉనికితో తాము ఉన్న ప్రాంతాన్ని అద్భుత ప్రతిష్టతో నింపిన మహాయోగులు ఇద్దరే ఉన్నారు. ఒకరు షిరిడి సాయిబాబా, మరొకరు నాంపల్లి బాబా. దత్త భగవానుడి అంశతో జన్మించిన వీరిరువురు మానవాళి హృదయ క్షేత్రాలలో బలమైన ఆధ్యాత్మిక బీజాలు నాటారు. భాగ్యనగర ప్రజల అదృష్టవశాత్తు 1950వ సంవత్సరం నుంచి వీరు 2004లో మహాసమాధి చెందే వరకు, అంటే 54 సంవత్సరాల పాటు హైదరాబాద్లో వివిధ చోట్ల ఉండి అనేక లీలలను మహిమలను చూపిస్తూ తమకు శరణాగతి అయిన భక్తులను అనుగ్రహించారు. ఇక వీరి చివరి దశలో 14 నెలలు కూకట్పల్లి శ్రీ అజయ్ బాబా వారింట ఉండడం, ఆ తదనంతరం దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రాన దివ్యమైన వీరి సమాధి మందిరాన్ని అరుదైన రీతిగా నిర్మించడం జరిగింది. వీరి సమాధి మందిరం దగ్గరకు వెళ్ళి ఆర్తిగా బాబా అని పిలిస్తే చాలు బిడ్డా అని తమ సమాధి నుండే పలుకరిస్తారు నాంపల్లి బాబా. వీరు జీవించి ఉన్నప్పుడు తమ దగ్గరకు వచ్చిన భక్తుల చేత గురుచరిత్ర పారాయణం చేయించేవారు. బాబా సమక్షంలో భక్తులు ఇలా పారాయణం చేయడం వలన ఎంతటి జటిలమైన కోర్కెలైనా అవి సునాయాసంగా తీరేవి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. తమ సమాధి మందిరంలో నిజస్థితిలో, అంటే సశరీరులై సర్వోన్నత శక్తి స్వరూపులై ఉన్నారన్న విషయాన్ని యథార్థం చేస్తున్నారు. ఎలా అంటే తమ సమాధి మందిరంలో కూర్చుని గురుచరిత్ర పారాయణం చేసిన భక్తుల కోరికలను తక్షణం నెరవేరుస్తున్నారు. దత్తాంశ సంభూతులైన మహాయోగులకు, అవధూతలకు జననమూ లేదు, మరణమూ లేదు అనే సత్యాన్ని ప్రామాణికంగా నిరూపిస్తున్నారు శ్రీ నాంపల్లి బాబావారు. ఇంతటి మహిమాన్వితుడైన శ్రీ నాంపల్లి బాబావారి దివ్య మందిరంలో ఇటీవల గురు పూర్ణిమ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. బ్రహ్మీ ముహూర్తంలో అభిషేకాలతో మొదలైన కార్యక్రమాలు కొనసాగుతూ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులతో దత్త హోమం, శ్రీ రమా సహిత వీరంకట సత్యనారాయణ వ్రతం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇచ్చే శేషహారతి, బాబాను మృదు మధురంగా కీర్తిస్తూ గాన సంగీత భజన విభావరి, పల్లకీ సేవ, మహాప్రసాద వితరణ ఆద్యంతము భక్తులను ఎంతగానో అలరించాయి.
పౌర్ణమి ఉత్సవాలకు నాంపల్లి బాబా మందిరం పూలహారాలతో మనోహరంగా అలంకరించబడింది. విద్యుత్ దీపకాంతులతో వెలుగుల కొండల భాసిస్తున్నది బాబా మందిరం. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బాబా వారికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భానుడి వెలుగులు భూమిపై ప్రసరించకముందే బాబా ముఖమండలం నుంచి వెలువడుతున్న కాంతి వెల్లువ ఆ పరిసరాలను పరుచుకుంటున్నది. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని పాలతో అభిషేకం చేస్తున్నారు. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించాలని పంచామృతంతో అభిషేకం చేస్తున్నారు. గంధంతోనూ విభూతితోనూ పంచదారతోనూ ఇలా వివిధ రకాలైన అభిషేకాలను ఆ అంతర్యామి స్వరూపుడైన నాంపల్లి బాబా వారికి చేశారు. అభిషేక ప్రియుడైన హరుడికి అభిషేకాలు చేస్తున్నట్టుగానే అలంకార ప్రియుడైన హరిని తలపింపజేస్తూ బాబా వారిని సుందరంగా అలంకరించారు. కలుషాలు కల్మషాలు అంటని మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో ఇలాంటి నిర్మలత్వపు హృదయ సౌందర్యాన్ని బాబా కోరుకుంటాడని చెప్పకనే చెబుతున్నది బాబా అలంకరణ. పవిత్రమైన మనసును బాబాకు సమర్పించటమే అసలైన హృదయ సౌందర్యారాధన. హృదయాన్ని పుష్పంగా మార్చి బాబా పాదాల చెంత ఉంచితే చాలు, అందరికీ అడుగడుగునా అన్నీ శుభాలే. నాంపల్లి బాబారికి రోజులో 4 సార్లు ఇచ్చే హారతులు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. కలిమాయ ప్రభావం చేత కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే పెను చీకటి తెరలు మనిషి జీవితాన్ని అద్దుకుని అంధకార బంధురం చేస్తున్నాయి. ఈ చీకటి తెరలను తొలగించడమే బాబా హారతులలోని అసలైన పరమార్థం. बड़े ज्ञानी ओम जय नाम पल्ली
మనిషికి ఆధ్యాత్మిక చింతన అనే బాటకు దారులు చూపేవే ఈ హారతులు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి జ్ఞానజ్యోతులు వెలిగించేవే ఈ హారతులు. ఇలా బాబా హారతిలోనూ హారతి పాటలోనూ దాగిన అర్థం పరమార్థం కూడా ఇదే. కలియుగాన భక్తులను అనుగ్రహించడానికి దత్తుడే మహాయోగులు, అవధూతలు, సిద్ధపురుషులుగా అవతరించి తమ అవతార పరమార్థాన్ని నెరవేర్చుకుంటారని గురుచరిత్ర స్పష్టం చేస్తున్నది. ఇలాంటి వారు అతి సామాన్యులుగా సంచరిస్తూ లేదా ఒక చోట నుండి మరొక చోటికి తరచూ వెడుతూ ఉంటారు. వీరు ఎంతో సాదా సీదా జీవనం గడుపుతూ భిక్షాటన చేస్తూ స్నానం అన్నపానీయాలు లేకుండా ఒక చోట కాలం గడుపుతూ ఉంటారు. అవసరమైనప్పుడు అవసరం ఉన్న వారిని తమ వద్దకే రప్పించుకుంటారు. నాంపల్లి బాబా వారి మొదటి పరిస్థితి కంటే ఇదే క్రమక్రమంగా వీరు భక్తులను అనుగ్రహించడం వలన వందలు వేరుగా బాబా కరుణా కటాక్ష వీక్షణానికి పాత్రులయ్యేవారు. ఒకసారి షిరిడీ దర్శనానికి వెళ్లిన ఒక పేద కుటుంబానికి షిరిడీ సాయి స్వప్న దర్శనం ఇచ్చి, ఇప్పటి షిరిడీ రానవసరం లేదు, మీ హైదరాబాద్లోని నాంపల్లి బాబాను దర్శించుకుంటే నన్ను దర్శించుకున్నట్లే అని చెప్పారు. వారు హైదరాబాద్కు తిరిగి వచ్చి వారం వారం నాంపల్లి బాబాను దర్శించుకునేవారు. నాంపల్లి బాబా మందిరంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా దత్త హోమం కూడా జరిగింది. ఇదే హోమం ప్రతి పౌర్ణమికి కూడా జరుగుతుంది. దత్త హోమం వలన పరిసరాలు పరిశుభ్రం కావటం, వాతావరణ సమతుల్యతను ప్రసాదిస్తుంది. అంతేకాక మానసిక శారీరక రుగ్మతల నుంచి కూడా విముక్తి కలిగించేదే దత్త హోమం. మన కోర్కెలను అగ్నిహోత్రుడి ద్వారా పూర్ణాహుతితో దత్త భగవానుడికి పంపడం వలన సాక్షాత్తు ఆ దత్త భగవానుడు ఇక్కడే కొలువైన నాంపల్లి బాబా రూపంతో వాటిని నెరవేరుస్తున్నాడు. నమస్తే
నాంపల్లి బాబా వారు తన దగ్గరకు వచ్చే భక్తులతో తానేమీ మాట్లాడకపోయినా భక్తుల మనసులోని భావాల్ని వెంటనే తెలుసుకునేవారు. వారి మనసులోని కోరికలను నెరవేర్చేవారు. సంతానం కోసం వచ్చిన వారికి ఏదో ఒక పండు ఇచ్చేవారు. వారికి సంతానం కలిగేది. ఇలా అందరి కోరికలు వారు చెప్పకనే గ్రహించి వాటిని నెరవేర్చేవారు. వీరు అగ్నిభక్షణ చేయడం కూడా విచిత్రంగా ఉండేది. అప్పుడప్పుడు సిగరెట్ అంటించేవారు. ఎర్రగా వెలుగుతున్న ఆ సిగరెట్ నిప్పును చాక్లెట్ లాగా సప్పరించి మింగేవారు. ఇలా చేస్తూ ఎవరి ముఖం వైపు చూస్తూ చేసేవారో వారి పంట పండినట్లే లెక్క. వారి మనసులోని కోరికలు వెంటనే తీరేవి. వీరి జీర్ణకోశంలో ఉన్న దునిలోనికి ఇలా అగ్నిభక్షణ ద్వారా తమ పొట్టలో ఉన్న దునికి పంపేవారు. నాంపల్లి బాబా సశరీరులై ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చిన భక్తుల చేత గురుచరిత్ర పారాయణంతో పాటుగా శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయించేవారు. ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతున్నది. ప్రతి పౌర్ణమికి జరిగే శ్రీ సత్యనారాయణ వ్రతం గురు పౌర్ణమి నాడు కూడా జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ వ్రతాలలో చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అర్చక స్వాములు, వేద పండితులచే నిర్వహించే సత్యనారాయణ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, సత్యదేవుని వ్రత కథలు విన్నా, సత్యదేవుని ప్రసాదం తీసుకున్నా ఇష్టకామ్యాలు తప్పగా నెరవేరుతాయి. సత్యదేవుని లీలలు ఎంత సత్యమో భక్తులపై నాంపల్లి బాబా చూపించే అపారమైన అనుగ్రహం కూడా అంతే సత్యం. సత్యనారాయణ స్వామి అక్షతుల వేసి నమస్కారం చేసుకుని శుద్ధోదక స్నాన వస్త్రోపవీనార్థేన అక్షరాలను సమర్పయామి. స్వామివారి పడ్డ పైన పసుపు, కుంకుమ, అక్షతుల గ్రంథం వేయండి. అలంకారార్థ గంధాః సుగంధాః సత్యనారాయణ భగవానికి ఏడుగడవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణం అయిన తర్వాత వేలాది మంది భక్తులకు మహాప్రసాద వితరణ జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా లేదనకుండా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇలా అన్న ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని దత్తక్షేత్రాలలో ప్రతిరోజు గురుచరిత్ర పారాయణం జరుగుతుంది. దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్న నాంపల్లి బాబా వారి మందిరంలో కూడా నిత్యం భక్తులు దత్త పారాయణం చేస్తూనే ఉంటారు. ఇక ఆదివారం అయితే విశేష సంఖ్యలో భక్తులు వచ్చి గురుచరిత్ర పారాయణం చేస్తూనే ఉంటారు. ఇక్కడ గురుచరిత్ర పారాయణం ఒక్కసారి చదివినా మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ తక్షణం తీరుస్తుంటారు నాంపల్లి బాబావారు. 40 ఏళ్ల పాటు ఉండి సాయిబాబాను సేవించుకున్న శ్రీ శివనేశన్ స్వామి షిరిడి సాయికి పరమ భక్తుడు. తనకు ఎవరైనా తెలుగువారు కనబడితే మీరెందుకు షిరిడి వస్తున్నారు, సాక్షాత్తు శ్రీ షిరిడి సాయిబాబా వారు ఇప్పుడు భౌతిక దేహంతో హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, వారిని సేవించి వారి అనుగ్రహాన్ని పొందండి అని చెప్తూ ఉండేవారు. ఇది అక్షర సత్యం.
చరిత్రను తెలుగులో వ్రాసిన షిరిడీ సాయి అనుగ్రహ ప్రాప్తుడు అయిన శ్రీ భరద్వాజ మహర్షి ఒకసారి డాక్టర్ గోపాల్ దాస్ అనే సాయి భక్తుడికి నాంపల్లి బాబాను చూపించి వీరు సాక్షాత్తు షిరిడీ సాయిబాబా, వీరిని సేవించుకోండి అని చెప్పారు. కల్లూరు ప్రాంతంలో దిగంబరంగా సంచరిస్తూ ఉండే అవధూత శ్రీ రామిరెడ్డి తాతను వీరి భక్తులు జీపులో హైదరాబాద్కు తీసుకొస్తుంటే దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అంటూ భజన చేస్తున్నారు. ఇది చూసి తాత, మీరు అవధూతలు కదా, నాంపల్లి బాబాను ఎందుకు స్మరిస్తున్నారు అని అడిగాడు జీపులోని ఒక వ్యక్తి. అందుకు రామిరెడ్డి తాత, ఒరే నాయన, మేమంతా ఎమ్మెల్యేలం, ఆయన మినిస్టర్ రా అంటూ అతడికి అర్థమైన రీతిలో రాయలసీమలో మకుటం లేని మహారాజు సద్గురు శ్రీ కాశీరెడ్డి నాంపల్లి బాబా గురించి వివరిస్తూ ఆయన కర్మలను మార్చే కర్మేశ్వరుడు అన్నారు. 250 ఏళ్లకు పైగా జీవించారు సూఫీ మహాత్ముడు హజ్రత్ షరీఫుద్దీన్ బాబా. వీరు పిఠాపురంలో గోపాల్ బాబాగా సుప్రసిద్ధులు. వీరొకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాంపల్లి బాబాను దర్శించి బాబా మెడలో పెద్ద దండ వేసి సలాం చెప్పుకుని ఇన్షా అల్లా అని కీర్తించారు. కన్నడ రాష్ట్రంలోనూ తెలుగు ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులున్న అవధూత మాణిక్యేశ్వరి మాత ఒకసారి నాంపల్లి బాబా గురించి చెబుతూ, మేమంతా బల్బులం, ఆయన కరెంటు, అడిగిన వారికి అర్థమయ్యే విధంగా చెప్పింది. ఇలా ఎందరో బాబా సమకాలీకులైన అవధూతలు బాబాను కీర్తించారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు హిందూ సాధువులు, సన్యాసులు, సాధకులు, ముస్లిం పెద్దలు, మహమ్మదీయులు తరచూ నాంపల్లి బాబాను దర్శించుకునేవారు, సత్సంగం చేసేవారు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా చివరగా నాంపల్లి బాబాకు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఒంటిపై ఒక్క నూలుపోవు లేకుండా పూర్తిగా దిగంబరంగానే జీవితాంతం గడిపారు నాంపల్లి బాబా. అందుకే సాటి అవధూతల చేత కూడా దిగంబర దిగంబర, నాంపల్లి బాబా దిగంబర అంటూ కీర్తించబడ్డారు శ్రీ నాంపల్లి బాబా.